అంతరిక్షానికి సంబంధించిన టెక్నాలజీ, సేవలు, తయారీ, వ్యాపార కార్యకలాపాలకు అనువైన వ్యవస్థను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు 15,000 ఎకరాల్లో స్పేస్ సిటీ ఆఫ్ ఇండియాను ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారు. స్టార్టప్లు, సంస్థలు, విద్యా సంస్థలతో పాటు ఇక్కడ పరిశోధనలను కూడా ప్రోత్సహించాలన్నది కూటమి ప్రభుత్వ యోచనగా ఉంది. ఈ స్పేస్ సిటీ వల్ల అంతర్జాతీయ స్థాయి అంతరిక్ష పరిశోధన సంస్థలు, ప్రైవేట్ రాకెట్ తయారీ కంపెనీలు ఏపీకి తరలివస్తాయి. దీనివల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఏరోస్పేస్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, డేటా అనలిస్టులకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీటికి అనుబంధ పరిశ్రమలు, రవాణా, లాజిస్టిక్స్, సేవా రంగాల్లో వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది. అంతేకాదు రాకెట్ విడిభాగాలు, శాటిలైట్ పరికరాల తయారీకి ఏపీ ఒక హబ్గా మారుతుంది. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలం రౌతుసురమాల ప్రాంతాన్ని స్పేస్ సిటీ ఏర్పాటుకు అనువైందిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. రానున్న 5 ఏళ్లలో ఈ రంగం నుంచి 25,000 కోట్ల పెట్టుబడులను తీసుకురానున్నారు. మొదటి దశలో 2,801.43 ఎకరాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు. ప్రపంచ స్థాయి ప్లగ్ అండ్ ప్లే తరహా వసతులు కల్పించడం ద్వారా సంస్థలను రప్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. తిరుపతి సమీపంలో ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఇప్పటికే అనుమతులిచ్చింది. వాటికి దగ్గరలోనే స్పేస్ సిటీ ఏర్పాటు కానుంది. శ్రీహరికోట ఇప్పటికే ప్రపంచంలోనే అత్యుత్తమ రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో ఒకటిగా ఉంది. దానికి సమీపంలో స్పేస్ సిటీ ఉండడం వల్ల రవాణా ఖర్చులు తగ్గి ప్రపంచంలోని దేశాలు చాలా చౌకగా తమ ఉపగ్రహాలను ఇక్కడే తయారు చేసి ఇక్కడ నుండే ప్రయోగించడానికి ఆసక్తి చూపుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఎలా ఏర్పాటు చేశారో ప్రభుత్వ రంగంలో చంద్రబాబు అలా ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ రంగానికి సిలికాన్ వ్యాలీ ఎలాగో ఏపీలోని స్పేస్ సిటీ అంతరిక్ష రంగానికి అలా ఒక అంతర్జాతీయ కేంద్రంగా మారుతుంది. రాబోయే కాలంలో ప్రపంచ చిత్రపటంలో ఒక శక్తివంతమైన సాంకేతిక కేంద్రంగా ఏపీని నిలబెడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.